అక్కడ మైక్ ఉంది. ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నేను చేతిలో పట్టుకున్నాను. కొన్ని వస్తువులు, కొన్ని మనుషులు మనకు ఎనర్జీని తక్కువ చేస్తాయి. అలానే ఆ మైక్ పట్టుకున్నప్పుడు అక్కడున్న అల్యూమినియమో, స్టీల్, మరి ఇనుమో తెలియదు, కానీ ఆ మైక్ ఉన్న మెటీరియల్ అనేది నా ఎనర్జీస్ని తీసేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు. అందుకే నేను లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు జస్ట్ ఒకటి 2 రోజులు పేపర్ నాప్కిన్ ఉంటే అది పెట్టి పట్టుకున్నాను అనమాట మైక్ని. మనకు తెలుసు కదా ఎనర్జీ గురించి, మనకు తెలుసు కదా. 2 రోజులే పట్టుకున్న తర్వాత మిగతా రోజులన్నీ పేపర్ లేకుండా పట్టుకున్నాను. ఒక కుండకు చిల్లులు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా. ఎన్ని చిల్లులు ఉంటే ఎంత ఎనర్జీ వెళ్ళిపోతుంది. మనం ఆటోమేటిక్గా కుండకు చిల్లులు లేకుండా ఉండాలి, మన ఎనర్జీ లీక్ కావద్దు అని చూసుకుంటూ ఉంటాం. అంతేనా కదా? పొద్దున్న సాయంత్రం మాకు ఎలా కోపం రావద్దు, ఎలా బాధ రావద్దు, ఎలా మన ఎనర్జీ తక్కువ కావద్దు అని కాపాడుకుంటూ ఉంటాం. ధ్యాన సాధనలో చాలా ఇంపార్టెంట్ మన ఎనర్జీ పట్ల అవేర్నెస్. అందుకే అవేర్నెస్ తోటి ఆటోమేటిక్గా ఇది నేను పట్టుకున్నప్పుడు నా ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా అనేసి నేను వెంటనే అది దానికి పేపర్ అని ఏదైనా పెట్టుకుని పట్టుకున్నాను అన్నమాట. కానీ 1-2 రోజుల తర్వాత అర్థమైందంటే ఇక ఆ పేపర్ కూడా తీసేశాను. తీసేసి ఒక టెస్ట్ అనమాట. అంటే ఏంటి, నేను నా ఎనర్జీ అని ఉన్నప్పుడు, నా ఎనర్జీ కాపాడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నా ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్నమాట. నాది తీసేసినప్పుడే ఏమవుతుంది, మన లోపల భగవంతుడు ఉంటాడు, అసలైన పరిపూర్ణమైన భగవంతుడు వస్తాడు అనమాట. నా శరీరము, నా ఎనర్జీ, లిమిటెడ్ ఎనర్జీతో నేను కనెక్ట్ అయి ఉన్నాను కదా, అప్పుడు నా ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి బాడీలో స్టేట్కి ఇలా ఏకత్వంతో కనెక్ట్ అయిపోయి ఆరా వెంటనే విశ్వం అంతా ఉన్న శక్తితో కనెక్ట్ అయిపోయిన వెంటనే అంతే. ఇంకా అప్పుడు ఇన్ఫైనైట్ ఎనర్జీనే ఉంది కదా. ఇన్ఫైనైట్ మైనస్ ఎంత ఎనర్జీ తీసేసినా ఇన్ఫైనైటే ఉంటుంది కదా. అంతేనా కదా? క్లియర్ కదా? ఆ కనెక్టివిటీతో మళ్ళీ పట్టుకుంటే అప్పుడు ఎనర్జీ పోదు. ఇంకా మనమే విశ్వం అంతటా ఉన్న ఆ విశ్వశక్తిగా ఉన్నామని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ మైక్ కూడా నాకు అప్పుడప్పుడు టెస్ట్ చేసేది అనమాట. నా ఎనర్జీ పోతుందని అనిపించగానే నేను విశ్వమంతా ఉన్న విశ్వశక్తి కనెక్షన్ నుంచి బయటకు వచ్చి నేను ఇండివిజువల్గా మాట్లాడుతున్నా. ఆ టైంలో పోతుంది. నేను అబ్జర్వ్ చేసుకుని వెంటనే ఆ బ్రహ్మానంద స్థితిలో బాడీలెస్ స్టేట్, ముఖ్యంగా బాడీలెస్ స్టేట్ అంత అని అనుకున్నా. మనకందరికీ అలవాటైంది కొంచెం ధ్యాన స్థితిలో శరీరం ఉందా మాయమైపోయిందా అన్నంత శరీరం అంతా రిలాక్స్గా ఉండం. ఒకవేళ అంత రిలాక్స్ లేకున్నా కానీ కొన్ని భాగాలు, ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నప్పుడు కూడా అలాంటి రిలాక్స్ స్టేట్లో ఒక కాలు పైకి లేచినప్పుడు పైన ఉన్న కాలు రిలాక్స్ అవుతుంది కదా. అలా చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఏకత్వ స్థితిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. కుండను ఎన్ని చిల్లులు ఉన్నా కానీ, కుండ నదిలోకి వెళ్ళిన తర్వాత నదిలో ముంచేసాం, మొత్తం ముంచేసిన ఎన్ని చిల్లు ఉంటాయి ఏంటి? ఓకే, ఇన్ఫినైట్తో కనెక్ట్ అయిపోయింది కదా. ఎన్ని చిల్లు ఉన్నా ఏం పర్లేదు, నష్టం ఏం లేదు. అట్లా ఉండాలన్నమాట మనం. ఓకే, సంసారంలో నిర్వాణం అది ఫుల్లెస్ట్ ఎనర్జీకి, ఏకత్వ ఎనర్జీకి ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలి. ఎప్పుడైనా కనెక్టివిటీ లేకపోతే మనకి తెలిసిపోతుంది ఇక్కడ ఎనర్జీ పోతుంది అని అనిపించింది అంటే మీరు కనెక్టివిటీ ఇన్ఫినైట్ ఎనర్జీస్తో కనెక్షన్లో లేరు అని అర్థం. కనెక్షన్ తెచ్చేసుకుందాం. ఓకేనా? క్లియర్ అందరికీ?